సీతాకాంత్ అయితే రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు. రామలక్ష్మి, నువ్వు నా జీవితంలో లేకపోతే నేను ఈ పాటికి ఏమైపోతాను రామలక్ష్మి. నువ్వే కానీ లేకపోతే ఈ ప్రపంచం దృష్టిలో ఈ సీతాకాంత్ తప్పు చేసేవాడిలాగే కనిపించేవాడు. కానీ నువ్వు ఉన్నావు కాబట్టి నేను నిర్దోషిని అని చెప్పి బయటకు తీసుకుని వచ్చావు. నువ్వు నువ్వు ఇంత మంచి చేసావు. నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి రామలక్ష్మి. నువ్వే కానీ లేకపోతే నేను ఈ పాటికి ఏమైపోయేవాడిని అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మితో అంటూ ఉంటాడు. అది విని రామలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది. అదేం లేదండి, నేను చేసింది ఏముంది, మీరు మంచివాళ్ళు, అందులోగా గొప్పవాళ్ళు, అలాంటిది మీరు తప్పు చేస్తారంటే నేను అలా నమ్ముతానండి, నేను నమ్మను కదా. అలాగే ఈ ప్రపంచం కూడా నమ్మేలా చేయను, అందుకే మీరు తప్పు చేయలేదని నేను నిరూపించానండి, అందుకే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సీతాకాంత్ అయితే రామలక్ష్మిని హగ్ చేసుకొని, రామలక్ష్మి, థ్యాంక్ యూ రామలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్, నన్ను గండం నుండి బయటకు రప్పించావు, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావటం లేదని చెప్పి హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అది చూసి రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో అటుగా వచ్చిన ఆ అమ్మాయి అయితే రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.